హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ. ముందుగా మనం చికెన్ తీసుకొని అందులోకి కారం, సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్, ధనియాల పొడి, నెక్స్ట్ చికెన్ మసాలా, కొద్దిగా చికెన్ మసాలా. ఇది 1/2 kg చికెన్ అండి. 1/2 kg చికెన్కి సరిపడా వేసుకోవాలి. బిర్యానీ మసాలా వేసుకుంటున్నాం ఇప్పుడు. ఇది మొత్తం పీసెస్కి పట్టేలాగా మొత్తం అంతా కలుపుకోవాలండి. పీసెస్ మొత్తానికి కలపాలి. నెక్స్ట్ పుదీనా వేసుకుంటున్నామండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ 1 కప్ ఆఫ్ పెరుగు కర్డ్ వేసుకుంటున్నాము. మొత్తం అంతా పెరుగు కూడా పీసెస్కి పట్టేలాగా మొత్తం అంతా కలపాలండి. కలిపిన తర్వాత ఇలా అయింది. అందులో 1/2 లెమన్ వేసుకుందామండి. చూసారా ఫ్రెండ్స్ ఎలా అయిందో? దాన్ని ఒక 20 minutes మనం నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి. ముందుగా బిర్యానీ సామాన్లన్నీ తీసుకున్నాను, అన్ని రకాలవి, కొద్దిగా 2. నెక్స్ట్ స్లైసెస్లా కట్ చేసిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర, లెమన్. బిర్యానీ కాబట్టి బిర్యానీ రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్ తీసుకున్నానండి నేను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది మరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ లోపు అవి వేగుతాయి కదా, ఈ లోపు మనం తీసుకున్న రైస్లో వాటర్ వేసుకుందామండి. 5 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుందాము. వేసుకొని శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకున్నానండి. మళ్ళీ వేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. చూసారా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ అందులో వేసుకోవాలి. బిర్యానీ సామాన్లన్నీ కూడా వేసేయాలి అందులో. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేయాలండి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఒక లెమన్ పీస్. మీడియం ఫ్లేమ్లో 70% బాయిల్ అయ్యేంత వరకు కూడా మనం దాన్ని ఉడికించుకోవాలి. ఆనియన్స్ చూసారా ఫ్రెండ్స్? ఒక పక్క వేగుతున్నాయి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా వీటిని ఫ్రై చేయాలి. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. చికెన్లో ఆల్రెడీ సగం వేసాం కాబట్టి 1 స్పూన్ ఆఫ్ గీ వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలండి. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారండి. నేను చేసే ప్రాసెస్ ఇది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. మనం నానబెట్టి తెచ్చుకున్న చికెన్ని తీసేసుకుంటామండి. 20 minutes తర్వాత ఇలా అయింది. ఫ్రైడ్ ఆనియన్స్ చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చాయో? ఈ లోపు మనం పాత్రలో నానబెట్టిన చికెన్ అంతా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక కోటింగ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. పుదీనా కూడా వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్? అందులో రైస్ మరుగుతుంది కదండి, అక్కడ ఉడుకుతుంది. అక్కడ చిన్న బిర్యానీ ఎసెన్స్ 1/2 స్పూన్ వేసాను నేను. స్టవ్ మీద పెట్టుకుందామండి. అది కూడా 70% ఆల్రెడీ బాయిల్ అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్? ఆల్మోస్ట్ 70% దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మనం దాన్ని గాలించేసి ఆ వాటర్ని సపరేట్ చేసి ఈ పాత్రలో వేసుకోవాలండి. ఒక్కొక్క కోటింగ్ కింద. చూసారా ఫ్రెండ్స్? వీడియోలో చూపించినట్టు ఫ్రైడ్ ఆనియన్స్ మళ్ళీ ఒకసారి పైన వేయాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ మళ్ళీ ఇంకొక కోటింగ్ రైస్ వేస్తామండి. త్రీ కోటింగ్స్లో అడ్జస్ట్ చేసుకోవాలి మనం. ఫ్రైడ్ ఆనియన్స్ చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది బిర్యానీకి. మళ్ళీ కూడా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటాము. థర్డ్ కోటింగ్ ఫ్రెండ్స్.
ఆల్మోస్ట్ రైస్ అయిపోయింది. ఇంకా లాస్ట్ ఫైనల్గా టచ్అప్ మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి అడ్జస్ట్ చేసుకుందామండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పుదీనా ఉంది కదండి, పుదీనా వేసుకుందాం. పుదీనా, కొత్తిమీర లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. ఒక పీస్ లెమన్ ఉండిపోయింది కదా, అది కూడా పిండేస్తాం మనం అందులో. మొత్తం పుదీనా కొత్తిమీర వేసేసుకోవాలి. 2 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకుందామండి. నెక్స్ట్ మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం కుకింగ్ చేసుకోవాలి. ఆవిరిపోకుండా చపాతీ ముద్దని మొత్తము ప్లేట్ చుట్టూ పెట్టుకోవాలండి, అసలు ఆవిరిపోనివ్వకుండా. చూసారా ఫ్రెండ్స్, 15 మినిట్స్ తర్వాత ఎంత చక్కగా అయిపోయిందో బిర్యానీ. చాలా చాలా టేస్టీ బిర్యానీ అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో రైస్. అక్షింతల్లా వచ్చింది ఫ్రెండ్స్ రైస్. అసలు ఎక్కడ కూడా ఓవర్ కుకింగ్ ఏమీ లేదు, కరెక్ట్గా ఎంత బాయిల్ అవ్వాలో అంత బాయిల్ అయింది. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, చికెన్ చక్కగా బాయిల్ అయింది. ఒక్కసారి మనం జాగ్రత్తగా కింద పైన మొత్తం అంతా కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మనం ప్లేట్లోకి ఆనియన్ విత్ లెమన్తో సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ బిర్యానీ రెడీ. ఈ సండేని మేము ఇలా ఎంజాయ్ చేసామండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. హ్యాపీ సండే ఫ్రెండ్స్.